హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు టీడీపీలోకి వివేక్ కుమార్తె సునీత పోటీ ఎక్కడి నుంచి అంటే వివేక్ కుమార్తె సునీత టీడీపీలోకి రావడానికి కారణం ఏంటి సునీత పులివెందులలో పోటీ చేయబోతుందా సునీతకి చంద్రబాబు ఎంత ప్యాకేజ్ ఇచ్చాడు వివేక్ హత్య తర్వాత పులివెందుల రాజకీయం ఆసక్తికరంగా మారబోతుందా వివేక్ తల్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైఎస్ వివేక హత్య తర్వాత పులివెందుల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది వివేక్ కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేశారు ఈ నెల 15న వైఎస్ వివేక్ 5వ వర్ధంతి అదే రోజున పులివెందుల వేదికగా రాజకీయ ప్రకటన చేయాలని డిసైడ్ అయ్యారు వివేక్ హత్య తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలు ఇప్పుడు ఎన్నికల వేళ కొత్త రాజకీయ సమీకరణాలకు కారణంగా నిలుస్తున్నాయి ఇప్పటికే సునీత వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పైన వివేక్ హత్య కేసులో పలు ఆరోపణలు చేశారు అవినాష్ పైన న్యాయ పోరాటం చేస్తున్నారు తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశంలో వచ్చే ఎన్నికల్లో తన సోదరులకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు వివేక్ తల్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది ఇదే సమయంలో సునీత రాజకీయంగా ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారు షర్మిల కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఉండటంతో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు అయితే సునీతకు తొలి నుంచి చంద్రబాబు అండ్ కో మద్దతుగా నిలుస్తున్నారు తన తండ్రిని హత్య చేసిన వారిని శిక్షించాలంటూ పోరాటం చేస్తున్న సునీతకు మద్దతుగా నిలవాలని చంద్రబాబు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు జగన్ కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో అంగీకరిస్తేనే సునీత లేదా సౌభాగ్య మాత పార్టీ నుంచి పోటీలో దిగాలని భావిస్తున్నారు ఈ దిశగా మంతనాలు సాగుతున్నట్లు సమాచారం అటు షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కీలకంగా మారనుంది ఈ సమయంలో సునీత రాజకీయ ప్రకటన కడప రాజకీయాల్లో ఉత్కంఠ పెంచుతుంది ఈ నెల 15న కడపలో సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వైసీపీకి వ్యతిరేకంగా తమ రాజకీయ నిర్ణయం గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే టీడీపీకి మద్దతుగా నిలిచిన సునీత నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని భావిస్తున్నారు సౌభాగ్యమ్మ పార్టీలో ఉంటారని చెబుతున్నారు అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం సునీతను పోటీ చేయాలని కోరుతున్నట్లు తెలుస్తుంది దీంతో తమ మద్దతుదారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది టీడీపీలోనే చేరుతారా లేక షర్మిలతో కలిసి రాజకీయ పోరాటం సాగించేందుకు కాంగ్రెస్లో చేరుతారా అనేది స్పష్టత రావాల్సి ఉందని మద్దతుదారులు చెప్తున్నారు దీంతో ఈ నెల 15న సునీత చేయబోయే రాజకీయ ప్రకటనపై ఆసక్తి నెలకొంది మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టి నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్